ఆర్థిక శాఖలో బిల్లుల పెండింగ్, వెంటాడుతున్న అప్పులు, మంత్రులకు తిప్పలు. పాత బిల్లులు క్లియర్ కావట్లే, కొత్త పనులకు శాంక్షన్ రావట్లే. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఫైళ్లు అడగడంతో మంత్రుల నిస్సహాయత. ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ బిల్లుల విషయంలోనూ ఇదే సీన్. ఆదాయంలో అత్యధికం జీతభత్యాలు, గత సర్కారు అప్పులకే. అయితే ఆర్థిక శాఖలో బిల్లులు పెండింగ్ లో ఉంటున్నాయి అంటే పెండింగ్ లో ఉన్నాయి యాక్చువల్గా. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు చాలా ఉన్నాయి. ఆ అప్పులకు సంబంధించి వాళ్ళు తీర్చడానికి కొంత నడుస్తూ ఉంది. అయితే ఈ నడుస్తున్నటువంటి క్రమంలో కూడా ఓ కథ నడుస్తుంది. మళ్ళీ ఒకటి ఓ మంత్రి గారు, దీనికి సంబంధించినటువంటి ఒక మంత్రి గారు, తర్వాత వాళ్ళ సత్యమణి, తర్వాత ఇంకా కొడుకు, వీళ్ళందరూ కూడా ఏది కమిషన్లు తీసుకొని తర్వాత ఇప్పుడు బిల్లులు చెల్లిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇది అంటే 8 నుంచి 10% కమిషన్ల దందా నడుస్తుంది. కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే అసలు యాక్చువల్గా అంటే వాళ్ళు బిల్లులు పెట్టుకుంటారు, బిల్లులు పెట్టుకున్న వాళ్ళకు వాళ్ళు బిల్లులు రాక రకరకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. సరే గత ప్రభుత్వం చేసినటువంటి పాపం అయి ఉండొచ్చు, కానీ ఆ బిల్లులకు కమిషన్లు తీసుకొని అది కూడా ఒక చేతి మీదకెళ్ళి నడవాలి, ఒక చేతి మీదకెళ్ళి నడవాలి, ఒక టేబుల్ నుంచే నడవాలి, ఎవరు ఇవ్వద్దు, ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయంట. ఇది కరెక్ట్ కాదు, 100%. ఇది మంత్రి గారి భార్య అయితే టేబుల్ వేసుకొని కూర్చున్నదంట అంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఈ విషయం మీద దృష్టి పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఒక చేమికెళ్ళి నడవాలి, వాళ్ళు ఇస్తేనే రావాలి, ఇది ఎంతో ఉన్నదంట లెక్క. అది మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది కానీ పూర్తిగా చెప్పలేము, అందుకనే అర్థమవుతుంది. గత ప్రభుత్వం చేసిన అప్పులు కాంగ్రెస్ సర్కార్కు పెనుశాపంగా మారాయి. సుమారు 7 లక్షల కోట్ల రూపాయల పాత అప్పులు, వాటికి నెల కట్టాల్సిన కిస్తీలకు తోడు గత బీఆర్ఎస్ హయాంలో కాంట్రాక్టర్లకు, ఉద్యోగులకు పెండింగ్ పెట్టిన 40,000 కోట్ల రూపాయల బిల్లులు ఆర్థిక శాఖకు గుదిబండలా తయారయ్యాయి. అయితే దీంతో కాంగ్రెస్ వచ్చాక చేపట్టిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బిల్లులు ఆర్థిక శాఖలో భారీగా పేరుకుపోయాయి. అయితే చేసిన పనులకు నిధులు రాక, కొత్త పనులకు ఆమోదం లభించక ఆయా శాఖల మంత్రులు తలపట్టుకుంటున్నారు. సీఎంతో పాటు మంత్రులు జిల్లాల పర్యటనలకు వెళ్ళినప్పుడు హామీలు ఇస్తున్న పనులకు మాత్రం మోక్షం కలగడం లేదంట. ఇది పరిస్థితి ఇట్లా ఉంది. ప్రతి నెల ఆదాయ వ్యయం ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఆదాయం 17,000 కోట్లు వస్తా ఉంది. అప్పులు, వడ్డీలు, కిస్తీలకు 6,500 కోట్లు కడతా ఉంది. ఆదాయం 17 వాళ్ళు, అప్పు 65 వాళ్ళు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు 5,000 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రతి నెల ఖర్చు అంటే నిర్వహణతో కలిపి 22,000 కోట్లు ఖర్చు వస్తే 17,000 ఆదాయం వస్తుంది. 5,000 కోట్ల లోపల ఉంది ఇంకా ప్రభుత్వం. ఆర్థిక శాఖలో పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయంట. పాపం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇదంతా కూడా అంటే ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి సర్పంచుల తరఫున మేము పోరాటం చేస్తాం, తరఫున నువ్వు పోరాటం చేసిందిరా బాబు, పోరాటం చేయాల్సి నువ్వు కాదు, పెద్ద నీకు అర్హత లేదు. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి పెండింగ్ పెట్టి సర్పంచుల ఉసురు తీసుకుంది మీరు, మళ్ళీ వచ్చి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఇటువంటి కథ నడుస్తున్నది. మళ్ళీ క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,